అందరికీ నమస్కారం అండి. మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు వి బూస్ట్లో మనం ఒక 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది రిటర్న్ పాలసీ, అంటే తిరిగి 50,000 రూపాయలు మనం తీసుకొనికే అవకాశం ఏ విధంగా ఉంది దాని గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్, దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, అంటే ఈ విషయాన్ని మీ దగ్గర ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఈ ఛానల్కి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్, మనం కంటిన్యూ చేద్దాం. మరి ఫ్రెండ్, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పాలసీ మన బూస్ట్ ప్రోగ్రాంలో, వి బూస్ట్ ప్రోగ్రాంలో మనం ఒక 50,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనం రిటర్న్ తీసుకునే అవకాశం ఉంది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్, 50,000 రూపాయలతో వేసుకుంటే మనం $1 వచ్చేసి $1 $100 అనుకుంటే 50,000 రూపాయలకు మనకు $500 అనేది USDTలు అనేవి వస్తాయి. ఫ్రెండ్, ఆ 500 USDTలను అందులో మనకు T&S ప్రోగ్రామ్ ఉంది కదా, మనకు ఆ T&S ప్రోగ్రామ్కు 4 స్లాట్లతో 120 USDTలు మైనస్ చేస్తే, తీసివేస్తే మిగిలిన ఉన్న USDTలు 380 USDTలు ఉంటాయండి. ఆ 380 USDTలను కాయిన్లోకి మార్చుకుంటే కాయిన్ రేటు 0.90, అంటే ఈ కాయిన్ రేటు పెరిగిందనుకుంటే మనకు కాయిన్స్ తక్కువ వస్తాయి, కాయిన్ రేటు తగ్గితే మనకు కాయిన్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఈరోజు ఉన్న రేటుకి చెప్పాను, రేపు పెరిగేదాన్ని బట్టి తగ్గేదాన్ని బట్టి మనకు వచ్చే కాయిన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్, అయితే ఈరోజు $380కు 0.90 మన కాయిన్ రేట్ ఉన్నప్పుడు 422 కాయిన్స్ వస్తాయండి. ఆ 422 కాయిన్స్లో మన బూస్ట్ ప్రోగ్రాం కోసం 3 స్లాట్లకు 216 కాయిన్స్ తీసేస్తే ఇందులో మిగిలి ఉన్న కాయిన్స్ 206 కాయిన్స్ ఉంటాయండి. ఈ 206 కాయిన్స్ మనం ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేదా మంచి రేట్ వస్తే అమ్ముకోవచ్చు. అంటే మనకేంటంటే బూస్ట్ ప్రోగ్రాం మనకు స్టార్ట్ అయిన నాటికి మన కాయిన్ రేటు $5 ఉంటుంది అనేది ఒక అంచనా. $5 కూడా ఉంటుంది, $5 నుంచి $10 కూడా కానికి అవకాశం ఉంటుంది. అది ఏందనేది మనం వేరే వీడియోలో తెలుసుకుందాం ఎలా అవుతుంది అనేది. అయితే మన వద్ద 206 కాయిన్స్ ఉన్నాయండి. సరే, ఇప్పుడు ఏంటంటే 206 కాయిన్స్లో తక్కువలో తక్కువ మనం ఒక కాయిన్ 300 వేసుకున్నా కానీ 206 కాయిన్స్ ఇంటూ 300 రూపాయలు వేసుకుంటే మనకు వచ్చేది 61,800 రూపాయలు అనేది మనకు రిటర్న్ పాలసీలో వస్తుంది. ఫ్రెండ్, మనం దీనికోసం ఇన్వెస్ట్మెంట్ చేసిన మొత్తం అమౌంట్ ఎంత అండి? 50,000 రూపాయలు. మనకు T&Sలో 4 స్లాట్లు, తర్వాత వి బూస్ట్లో 3 స్లాట్లు పోను మనకు ఉన్న కాయిన్స్ అమ్ముకేస్తే అది ఒక కాయిన్ 300 రూపాయలు ఎక్కేసినా మనతో ఉన్నది 206 కాయిన్లు కాబట్టి 61,800 రూపాయలు వస్తాయండి. ఒకవేళ మనం కనుక ఉంచుకొని కాయిన్ రేటు ₹1,00,000 అయిన తర్వాత ఇట్లా అమ్ముకుంటే అప్పుడు మనకు వచ్చేది 2,06,00,000 రూపాయలు వస్తుందండి. అంటే కాయిన్ రేటు 1,00,000 కావాలంటే అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కూడా కావచ్చు. కానీ అన్ని రోజులు కనుక మనం వెయిట్ చేసి ₹1,00,000 అయ్యేదాకా మనం వెయిట్ చేసి మన ఉన్న కాయిన్లు 206 కాయిన్లు కనుక అమ్ముకుంటే మనకు వచ్చే అమౌంట్ 2,06,00,000 రూపాయలు రానికి అవకాశం ఉంది. ఫ్రెండ్, ఓకే ఫ్రెండ్, మనం ఒక 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బూస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వారం 10 రోజుల తర్వాత మన ఉన్న కాయిన్స్ అమ్మేసుకుంటే 61,000, అంటే 61,800 రూపాయలు మనకు రిటర్న్ వస్తుందండి. అలాగే ఒక కాయిన్ రేటు ₹1,00,000 అయిన దాకా ఓపిక బట్టి అప్పుడు ఉన్న కాయిన్లు అమ్ముకుంటే 2,06,00,000 రూపాయలు వస్తుంది. అది దానితో పాటుగా మనం బూస్ట్ ప్రోగ్రాంలో 3 స్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం కాబట్టి ఆ బూస్ట్ ప్రోగ్రాంల నుంచి కూడా మనకు ఆదాయానికి అవకాశం ఉంది. 1వ స్లాట్ నుంచి అంటే ఇక్కడ ఏమంటారు, దీన్ని బూస్ట్ లెవెల్ NFT ఇన్కమ్ అంటారు. ఇక్కడ మనకు 1వ స్లాట్ నుంచి $200 రానికి అవకాశం ఉంది. 2వ స్లాట్ నుంచి $992 రానికి అవకాశం ఉంది. 3వ స్లాట్ నుంచి
ఒక్క నిమిషం, మూడో స్లాట్ నుంచి ఒక $400 రానికి అవకాశం ఉందండి. ఆ విధంగా మనకు మొత్తం వచ్చింది $1,592 అనేది వస్తుంది. ఆ $1,592 ఒక డాలర్ రేటు $100 అనేది వేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ $1,59,200 అండి. ఇవి అవసరమైతే డబ్బుగా మార్చుకోవచ్చు, లేదు కైన్స్గా ఉంచుకుంటే ఉంచుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉన్న కైన్స్ అమ్ముకున్నారు కదా, అది ఎలాగో అమ్ముకున్నాం కాబట్టి కనీసం ఇవైనా మనం కైన్స్గా ఉంచుకుందామంటే కైన్స్గానే ఉంచుకోవచ్చు. లేదు మన అవసరాల రీత్యా డబ్బే కావాలంటే డబ్బులు కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది మనం రిటర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని షేర్ చేయండి. అలాగే ఏ విధంగా ఉందనేది కామెంట్ కూడా చేయండి. అలాగే ముఖ్యంగా ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో వచ్చిన వ్యక్తికి, అంటే ఈ వీడియో పంపిన వ్యక్తికి మీరు ఫోన్ చేసి అన్ని విషయాలు అతని ద్వారా తెలుసుకొని మీరు ఈ ప్రాజెక్టులోకి రావాలంటే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.